శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ అయిపోయాక 42 రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు. యాక్చువల్గా ఇన్ని రోజులు టీమిండియాకు రెస్ట్ దొరకడం అంటే అది ఒక పెద్ద వింతనే చెప్పాలి. అయితే ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు మరియు సెప్టెంబర్ లో టీమిండియాకు చాలా పెద్ద బ్రేక్ వస్తోంది. అయితే ఇలా బ్రేక్ రావడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. యాక్చువల్ గా ఇంతకు ముందు ఈ 2 months గ్యాప్ లో ఛాంపియన్స్ లీగ్ జరిగేది. కొంతమందికి గుర్తు ఉండే ఉంటుంది. ఐపీఎల్ లాంటి డిఫరెంట్ లీగ్స్ లో బెస్ట్ టీమ్స్ మధ్య ఛాంపియన్స్ లీగ్ అని ఒక లీగ్ ను నిర్వహించే వాళ్ళు. బీసీసీఐ దాని కోసం ఈ స్లాట్ ని ఖాళీ చేసుకుంది. 2008 నుంచి 2014 వరకు ఈ టోర్నీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా జరిగిపోయింది. కానీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ టోర్నీని ఆపేశారు. ఇక అప్పటి నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ లో మ్యాచ్ల్ని బీసీసీఐ నిర్వహించడం లేదు. అయితే ఈ ఒక్క రీజనే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదే యాక్చువల్గా మెయిన్ రీజన్ అనమాట. అది ఏంటి అంటే ఆగస్ట్ మరియు సెప్టెంబర్ లో మన ఇండియాలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. మ్యాచెస్ ని నిర్వహించినా సరే ఎప్పుడు మ్యాచ్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు మ్యాచ్ జరగదో తెలియదు. ఆ కారణం వల్ల కూడా కొంచెం తక్కువగా మ్యాచెస్ నిర్వహిస్తూ ఉంటారు ఈ 2 నెలల్లో. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మ్యాచ్లు జరగకుంటే వేరే కంట్రీలో మ్యాచ్లు జరిపించవచ్చు కదా అని. వర్షాలు పడుతున్నాయి అన్న ఒక రీజన్ ఉంది. ఆ రీజన్తో అయినా సరే టీమిండియాకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. ఎందుకంటే సంవత్సర కాలం పాటు తీరిక లేకుండా మన వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. సో అలా బేస్ చేసుకొని అన్ని రీజన్స్ ని కలుపుకొని ఒక 2 నెలలు లేకుంటే ఒక 40 రోజులు రెస్ట్ ఇస్తే ఏమవుతుంది అని చెప్పి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. బట్ ఒకటి మాత్రం పక్కా, ఈ నిర్ణయం శాశ్వతం కాదు. త్వరలోనే ఒక మినీ ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే లెజెండ్స్ ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సో మేబీ ఇంకొక సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో ఈ స్లాట్ ని కూడా ఏదో ఒక విధంగా బీసీసీఐ ఫిల్ చేసి పడేస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.